అవును 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 అట్లాగా ఈ స్టాల్స్, ఈ సరదా ఇదొక జీవన విధానం. మన పల్లె ప్రాంతాలలో సంతలు ఎందుకు పెడతారు? ఒకటి ఉమ్, మనకి దొరుకుతది. ఇప్పటికి కూడా మీకు అరకు ఆ రూట్లో వస్తుంటే ప్రతి వారం సంతలు జరుగుతూనే ఉంటది ఏదో ఒకటి. అవును జరుగుతాయి అవును ఈవెన్ హైదరాబాద్ లో మీకు ఒక్కొక్క వారం ఒక్కొక్క వారంలో ఒక్క రోజు ప్రతి ఏరియాలో కూడా ఒక కూరగాయలు సంత ఉంటది. ఇవన్నీ అవును కొనిపెట్టి సంత పెడుతున్నారు. మనం అవును ఇక్కడ అవును కూడా నన్ను అడిగితే చంద్రబాబు గారు అసలు ఆలోచన చెయ్యొచ్చు. అక్కడ చెయ్యాలి. హైదరాబాద్ చూసుకుని సంతలు పెట్టచ్చు ఇక్కడ కూడా. అప్పుడు అవును పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి బెనిఫిట్ అవుతుంది, ప్లస్ ఉమ్, ఈయన పేరు చెప్పుకుంటారు అక్కడ. అవును ఈయన అవును ఆలోచనే కదా అప్పుడు నైట్ బజార్ అనేటటువంటిది విజయవాడలో అవి అవును పెట్టుకొచ్చింది. ఆ నైట్ బజార్లు చక్కని సక్సెస్ అయినాయి కదా. దాన్ని జగన్ వచ్చి అవును కొంచెం మెరుగులు దిద్దాడు, మళ్ళీ రంగులు గింగులు వేయించి ఆ ఉమ్, ప్రాంతాల్లో ఈ గట్టించి ఆ విజయవాడలో ఉమ్, ఇందిరాగాంధీ స్టేడియం పక్కన. ఉమ్, బాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. టూరిజం విషయంలో ఉమ్, బాబు గారు చాలా బాగుంటది. ఎందుకంటే జనాలు రావాలి ఇక్కడికి. ఉమ్, కాకపోతే వచ్చినప్పుడు దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు అనేది ముఖ్యం. అవును ఇప్పుడు ఇక్కడ ఒకేసారి 3-4 చోట్ల ఉత్సవాలు చేస్తున్నారు. ఇటు ఆవకాయ ఉత్సవాలు, అటు గండికోట ఉత్సవాలు, ఇట్లాగా విశాఖపట్నం అరకు ఉత్సవాలు, ఇట్లా ఉమ్, నిరంతరం ఒక యాక్టివిటీ నడుస్తుంది. దానికి తోడు అవును ఇంకో మంచి పని చేస్తున్నది ఏంటంటే కార్వాన్ టూరిజం. ఇంకో ఉమ్, వైపున అవును కారణం వచ్చేటప్పటికి టూరిజం. ఈ టూరిజం ఒకటి నడుపుతున్నారు. ఏది కేరళలో ఉండే టైపు హౌస్ బోటింగ్ అన్నటువంటిది హౌస్ బోటింగ్ బోట్లు బాగుంది. పెడుతున్నారండి కాకపోతే అక్కడ. కొంచెం దాంట్లో అంటే మరి వీళ్ళకి ఆలోచన అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ